మీడియా మిత్రులకు నమస్కారం. మొన్న జరిగినటువంటి అక్రమ జీపీఏ రిజిస్ట్రేషన్ని అడ్డుకునే సమయంలో మరి ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా ప్రదర్శించిన తీరుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మెయిన్ మీడియా కంటే కూడా ఇవాళ సోషల్ మీడియా బలమైనదనే విధంగా లక్షలాది మందికి మరి అక్కడ జరిగినటువంటి అక్రమ రిజిస్ట్రేషన్ తెలియజేయటం నిజంగా శుభ పరిణామంగా భావిస్తూ మరి రాష్ట్రంలో రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం రావటానికి మరి నిన్న జరిగినటువంటి సంఘటన ఒక ఉదాహరణగా భావించవచ్చని, ఇక్కడ ఉన్నటువంటి పేదలు 10 సంవత్సరాల క్రితం ఖరీదు చేసుకొని మరి సక్రమమైన పద్ధతుల్లో మున్సిపాలిటీ నుండి అన్ని పర్మిషన్లు పొంది ఇల్లు నిర్మాణం చేసుకొని 10 సంవత్సరాల నుండి కాపురం చేస్తున్నటువంటి వెంచర్లలో మరి ఇక్కడ ఉన్నటువంటి దొరలు మరి ఆ యొక్క దొరసాన్లకు తొత్తులుగా మారి మరి అక్రమ పద్ధతుల్లో చేస్తున్నటువంటి మోసాన్ని మరి ఎండగట్టే క్రమంలో జరిగినటువంటి మరి ప్రతిఘటనని ఈ సమాజానికి అందరికీ మరి తెలియజేసినందుకు, మరి ముఖ్యంగా అన్ని సందర్భాల్లో మరి మేము చేస్తున్నటువంటి పోరాటాల్లో మరి మాకు అండదండగా నిలుస్తున్నటువంటి సోషల్ మీడియాకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయాల్సినటువంటి బాధ్యత బడుగు బలహీన వర్గాల యొక్క ప్రతినిధులుగా మాకుందనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ మీడియా ద్వారా మీకు గుర్తు చేస్తూ, మరి సూర్యాపేటలో ఒక రాజ్యాంగేతర శక్తి మరి ఈనాడు ఏ అధికారం లేకపోయినా ఏ పదవి లేకపోయినా పాలనంతా తన చుట్టూ తిప్పుకుంటూ మరి వాళ్ళ సూర్యాపేట పట్టణంలో అనేక రకాల కబ్జాలకు అనేక రకాల దౌర్జన్యాలకు పాల్పడుతూ మరి గతంలో రాచరిక వ్యవస్థలో మహేంద్ర బాహుబలి మరణిస్తే మరి ఆ తర్వాత వారి కొడుకులు వారసులుగా మరి ఆ యొక్క నియంతృత్వ పాలనలో మరి వారసత్వాన్ని అందుకునేటటువంటి సమయానికి వ్యతిరేకంగా ఒక దొరగారు మరణిస్తే మరి బుడ్డదొర వారు వచ్చి ఇవాళ ఆ యొక్క నియంతృత్వ పాలనని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద రుద్దటాన్ని ఇక్కడ ఉన్నటువంటి సభ్య సమాజం అంతా గమనిస్తుందనేటటువంటి విషయాన్ని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంతో పాటు ఇక్కడ సూర్యాపేట జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, మరి యొక్క దొరల యొక్క ఆచరణ, దొరల చేతనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పాలించబడాలనేటటువంటి నియంతృత్వ ధోరణి మరి మెజారిటీ ప్రజలు మరి బడుగు బలహీన వర్గాలు ఓట్లేసి అధికారాన్ని ఇస్తే మరి జిల్లాకు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, రాష్ట్రంలో ఇన్ఛార్జీలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మరి ఇక్కడ ఏ పవర్ లేనటువంటి దొరలకు పెత్తనాన్ని ఇచ్చి అధికారులందరినీ కూడా వాళ్ళ చుట్టూ తిప్పుతూ ఈ సామాన్యమైనటువంటి బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజలని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి విషయాన్ని మరి వాళ్ళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ వర్గాలందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం అనేటటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఏ అధికారం లేనటువంటి వ్యక్తి ఇవాళ పేదలు నిర్మాణం చేసుకొని నివసిస్తున్నటువంటి ఇళ్ల మీద మరి దొరలకు అనుకూలంగా ఈ తప్పుడు డాక్యుమెంట్లని క్రియేట్ చేయడం అనే దాన్ని సూర్యాపేట ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. నిన్న వజ్రా హోమ్స్ మరి ఇవాళ వివి ఎన్క్లేవ్ దొర, ఇక్కడనేమో దొర కొడుకు అయితే అక్కడ దొర చెంచా మరి వాళ్ళ వివి ఎన్క్లేవ్లో చట్టబద్ధంగా మున్సిపాలిటీకి ఇవ్వాల్సినటువంటి పార్కు స్థలాన్ని
అక్రమ పద్ధతుల్లో మరి దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మరి అక్కడ ఉన్నటువంటి రెడ్లు అక్కడ కూడా నిర్మాణం చేసుకుని మరి అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలని భయభ్రాంతులకు గురి చేస్తారు అనేటటువంటి విషయాన్ని కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఈ దోపిడి దొంగలు ఈ నియోజకవర్గం మీద పడి పేద ప్రజల యొక్క ఆస్తులను కొల్లగొట్టేటటువంటి పనులు ఉన్నటువంటి వీళ్ళకు మీరు సహకరిస్తే చట్టబద్ధంగా మీరు మరి బాధ్యత వహించాల్సి వస్తుంది. భవిష్యత్తులో మరి మీరు అక్కడ జరిగేటటువంటి అక్రమాలన్నిటి కూడా మరి మీరే బాధ్యులవుతారు అనేటటువంటి విషయాన్ని కూడా సూర్యాపేట మున్సిపాలిటీ కమిషనర్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థకు కూడా మీరు ఇవాళ ఈ దొరలు మరి జీతాలు ఇస్తును, దొరలు అవకాశం ఇస్తున్న మీకు ఉద్యోగాలు వచ్చినట్టుగా ఈ దొరల ముందల మోకరిల్లి నిన్న ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రాజ్యాధికార పార్టీ నిన్న అక్కడ జరుగుతున్నటువంటి పేదల ఇళ్ల మీద డబుల్ రిజిస్ట్రేషన్ అడ్డుకున్న సందర్భంలో మా సోషల్ మీడియా ద్వారా లక్షలాది మంది మరి ప్రతిస్పందించిన తీరు నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ రాష్ట్రంలో మెజార్టీ వర్గాలు ఐక్యమైతురు అనడానికి సంకేతంగా భావించాల్సినటువంటి సందర్భంగా మరి అంత పెద్ద ఎత్తున లక్షల మంది స్పందించారు అనేటటువంటి వాస్తవాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలుగా మారి మూడు వైపుల నుండి దోపిడీ మొదలుపెట్టి ఇవాళ సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ మరి అనేక రకాల అక్రమాలకు పాల్పడుతున్నటువంటి నైజాన్ని మరి ప్రతిఘటించాల్సినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలంతా మరి ఐక్యంగా మరి ఇప్పుడు జరిగినటువంటి ప్రతిస్పందనగా మున్ముందు కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ, సూర్యాపేట పట్టణ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మీకు అండదండగా ఉంది. ఇవాళ సూర్యాపేట నడిగడ్డన ఒక పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకొని తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ వర్గాలకు అధికారం వస్తేనే తప్ప వీళ్ళ బతుకులలో మార్పు రాదనేటటువంటి వాస్తవాన్ని గ్రహించి ఇవాళ సూర్యాపేట జిల్లాని ఇవాళ ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా మరి మేము ముందుంటాం అనేటటువంటి వాస్తవాన్ని తెలియజేస్తూ, భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని మరి సామాన్యులు పాలించుకునేటటువంటి రోజులు రాబోతా ఉన్నాయి. మరి అందుకోసమే ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలందరూ కూడా ఏకం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మరి జూలై 5వ తారీఖున భువనగిరి గడ్డగా మరి అనేక సంవత్సరాల నుండి మరి ప్రజలకు రాజ్యాధికారాన్ని అందించాలనేటటువంటి ఆలోచనతోనే పోరాటం సాగించినటువంటి అనేక మంది మరి అప్పుడున్నటువంటి అగ్రవర్ణ పాలకుల చేతుల్లో హత్య గావించబడి మరి ఒక అమరత్వం పొందినటువంటి అమరవీరుల సాక్షిగా మరి రేపు 5వ తారీఖు జరిగేటటువంటి బహిరంగ సభకు లక్షలాది మంది తరలి వచ్చి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల